హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 25, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. భారతదేశంలో తొలి లేదా మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్కి ఏమని పేరు పెట్టారు? సింపుల్ క్వశ్చన్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇదొక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి లేదా భారతదేశంలో తొలిసారి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో. మహారాష్ట్రలో గుర్తుపెట్టుకోండి, లొకేషన్ ఇంపార్టెంట్. మహారాష్ట్రలోని ఒక రామ్సర్ సైట్, రామ్సర్ చిత్తడి నేల, అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న రామ్సర్ చిత్తడి నేల. ఆ రామ్సర్ చిత్తడి నేల ఏంటంటే 2022 సంవత్సరంలో రామ్సర్ గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేల తానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి లేదా ఈ ప్రాజెక్ట్కి ఏమని పేరు పెట్టారంటే బందూప్ బర్డ్ పార్క్. గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇకపోతే ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి, పక్షులకు సంబంధించి కానివ్వండి, లేదా వృక్ష జాతులకు సంబంధించి కానివ్వండి, ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్ వార్తల్లోకి వస్తే పోటీ పరీక్షల్లో డైరెక్ట్గా క్వశ్చన్ చూసే అవకాశాలు ఉంటాయి ఈ పాయింట్స్ పైన. ఓకేనా? ఇకపోతే గతంలో మనం చూసాము, కేరళ రాష్ట్రం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చింది. భారతదేశంలోని మొట్టమొదటి బటర్ఫ్లై, సో సీతాకోక చిలుకల అభయారణ్యము అరలం అని చెప్పేసి మనం చూసాము. ఇక కేరళ రాష్ట్రం గతంలో ఇంకొక అంశంతో కూడా వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోని తొలిసారి కేరళ రాష్ట్ర ప్రభుత్వము బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే ఒక బ్యాక్టీరియాని స్టేట్స్ అఫీషియల్ మైక్రోబ్గా ప్రకటించింది. ఇలా జీవజాతులు కానీ, వృక్ష జాతులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, కీటకాలు కానివ్వండి వార్తల్లో ఉన్నాయనుకోండి, ఇలాంటి ప్రత్యేక అంశాలతో వాటి గురించి చూడాలి. ఓకేనా? ఇక మహారాష్ట్ర ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ అనే అంశంతో న్యూస్లో ఉంది. ఇక్కడ AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ అంటే ఏంటంటే, ఈ పక్షుల అభయారణ్యం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క పక్షి యొక్క కదలికను లేదా ప్రతి ఒక్క పక్షిని కూడా సర్విలెన్స్ అనేది AI ఆధారంగా నడుస్తుందంట. కృత్రిమ మేధస్సు ఆధారంగా ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తోంది ఈ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు. అటువంటి కృత్రిమ మేధస్సు ఆధారిత సర్విలియన్స్, పక్షులను పరిశీలించడం, ఇదంతా కూడా టెక్నాలజీ ద్వారానే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో మహారాష్ట్రలో ఏర్పాటు, ముంబై సమీపంలో. భారతదేశంలో తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యాన్ని మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న తానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. డెవలపింగ్ స్టేజ్. ఈ ప్రాజెక్ట్కి ఏమని పేరు పెట్టారంట? బందూప్ బర్డ్ పార్క్ అని పేరు పెట్టారు. ఈ సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఈ ప్రాజెక్టుకు జిల్లా ప్రణాళిక కమిటీ ప్రత్యేక నిధి నుంచి 45 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి లభించిందంట. ఇక ఈ ప్రాజెక్ట్ తానే క్రీక్ తీరంలో 20.09 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతుంది. డెవలపింగ్ స్టేజ్. ఈ అభయారణ్యంలో 1.5 కిలోమీటర్ల పరిధిలో కృత్రిమ మేధస్సు ఆధారిత AI పవర్డ్ పక్షుల పర్యవేక్షణ వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. సాంకేతికత ఆధారంగా పక్షుల పర్యవేక్షణ అనేది ఇందులో పాసిబుల్ అవుతుంది. అదే ఇక్కడ మ్యాటర్. ఈ వ్యవస్థ ద్వారా పక్షుల కదలికలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడము, జాతులను గుర్తించడము, సమాచారాన్ని కేంద్రీకృతంగా నిర్వహించడము, డిజిటల్ విశ్లేషణ చేయడం అనేది సాధ్యమవుతుందంట. ఎనఫ్. ఓకేనా? సో
తానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యము స్థాపన వచ్చేసేసి 2015 సంవత్సరము. కానీ రామ్సర్ గుర్తింపు, రామ్సర్ చిత్తడినేలగా ఎప్పుడు గుర్తింపు పొందింది అంటే మాత్రము గుర్తుపెట్టుకోండి 2022 సంవత్సరంలో. ఓకేనా. ప్రస్తుతం భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య ఎంతకు చేరింది? ఈరోజు మనము జూలై 25 ఇప్పటి వరకు చూస్తే భారతదేశంలో రామ్సర్ చిత్తడినేల సంఖ్య 100కు చేరి ఉంది. 100వది ఏంటి, ఇటువంటివి కూడా అడుగుతారు. ఓకేనా. సో రామ్సర్ కన్వెన్షన్ 1971 ఫిబ్రవరి 2 రోజున జరిగింది. అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకేనా. ఎనఫ్. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే బేసిక్ పాయింట్స్. మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసేసి ముంబై. అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది. బీజేపీ ఇస్ ద లార్జెస్ట్ పార్టీ. 288 అసెంబ్లీ స్థానాలు, అంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. మరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. అక్కడ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్రకి సంబంధించిన పాయింట్స్. ఏదైనా ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక సంస్థ గురించి చూసినా, ఒక కూటమి గురించి చూసినా కూడా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్తో పాటే జీకే నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్తో పాటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇలా అయితే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక సదస్సు. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఏదైనా ఒక సమిట్ గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ సమిట్ యొక్క పేరేంటి, సమిట్ని నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వారెవరు, సమిట్ యొక్క షెడ్యూల్ ఏంటి, ఆ సమిట్ యొక్క థీమ్ ఏంటి, మరి ఆ సమిట్ ముగిసిన తర్వాత అందులో ఏమైనా డిక్లరేషన్ ప్రకటించారనుకోండి, తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి, ఇటువంటివి చూడాలి. ఇక్కడ ఒక అంతర్జాతీయ సదస్సు బ్రిక్స్కి సంబంధించి. సో బ్రిక్స్ అనగానే ఈ సంవత్సరంలో మీకు గుర్తుకొచ్చే దేశం ఏంటి, మన ఇండియా, భారత్. సో కొన్ని కూటములు, ఆ కూటములకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశాలు ఏంటి, ఈ కోణంలో గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు చెప్పాలంటే బ్రిక్స్ కూటమికి 2026 జనవరి 1వ తేదీన భారత్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఇక G20 కూటమి తీసుకోండి ఎగ్జాంపుల్. G20 కూటమికి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశం ఏది, అమెరికా. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా. 2023 సంవత్సరంలో G20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించింది. ఇలా చూడాలి. ఉదాహరణ చెప్పాలంటే లాస్ట్ మంత్ జూన్ మంత్లో మనం చూసాము. జూన్ మంత్లో G7 కూటమికి సంబంధించి ఒక శిఖరాగ్ర సదస్సు జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది. అంటే ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు ఇలాగా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన బ్రిక్స్కి సంబంధించిన ఒక సదస్సు, శిఖరాగ్ర సదస్సు అని చెప్పట్లేదు, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది వితిన్ షార్ట్ టైంలో. మరి ఈ సంవత్సరం పొడవునా కూడా బ్రిక్స్కి సంబంధించిన డిఫరెంట్ సమ్మిట్స్ జరుగుతున్నాయి కదా. అందులో ఒకటి విపత్తు నిర్వహణకి సంబంధించి 2026 జనవరి 1వ తేదీన బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తరువాత బ్రిక్స్ సంబంధించిన ఒక లోగోని మనం అన్వీల్ చేశాము. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి, దానికి సంబంధించిన లోగో. మరి భారత్ ఇచ్చిన థీమ్ ఏంటి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు అంటే, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది థీమ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వ్యక్తి ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్. బ్రిక్స్ కూటమి 2009 సంవత్సరంలో స్థాపన. మరి బ్రిక్స్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు, 11 సభ్య దేశాలు. ఆ సభ్య దేశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ నేమ్ గుర్తుండాలి. ఎందుకంటే బ్రిక్స్ సంబంధించి ఈ సంవత్సరం చాలా ఇంపార్టెన్స్ ఇది. ఇకపోతే ఈ సదస్సు, ఇప్పుడు సదస్సు ఏం నిర్వహణతో న్యూస్లోకి వచ్చింది అంటే, భారత అధ్యక్షతన బ్రిక్స్ సంబంధించి డిజాస్టర్ రిలేటెడ్ ఒక సమ్మిట్ భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా నిన్నటి రోజున ముగిసిన 24th జూలై రోజున ముగిసిన ఒక సమ్మిట్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ సమ్మిట్ పేరు ఏంటంటే థర్డ్ బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గ్రూప్ టెక్నికల్ కమ్ మినిస్టీరియల్ మీటింగ్. మరి ఈ సదస్సు నిర్వహించిన వారు ఎవరంటే, మన భారతదేశంలో విపత్తు నిర్వహణ అనగానే ఏ సంస్థ గుర్తొస్తుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక చట్టబద్ధ సంస్థ, చట్టబద్ధంగా ఏర్పడింది 2005 సంవత్సరం చట్టం. మరి ఎన్డీఎంఏకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. ఇక భారతదేశంలో విపత్తు నిర్వహణ అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తొస్తుంది, నోడల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్.
సో ఎన్డీఎంఏ మరియు హోమ్ అఫైర్స్ వారు నిర్వహించిన ఒక సదస్సు. బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలు 11 దేశాల నుండి కూడా ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. ఏ థీమ్తో జరిగింది ఈ సదస్సు అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఓకేనా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు బ్రిక్స్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. బ్రిక్స్ స్థాపన 2009 సంవత్సరం. సభ్య దేశాలు 11 కదా, గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రధాన లక్ష్యం వచ్చేసేసి బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ మరియు వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ కూటమి యొక్క ఉద్దేశం. మరి ఈ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతల్లో భారత్ ఉంది కదా. భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు. ఓకేనా. విపత్తు ప్రమాదాల తగ్గింపుపై బ్రిక్స్ మంత్రుల సమావేశానికి భారత ఆతిథ్యం ఇచ్చింది. బ్రిక్స్ 2026 అధ్యక్ష దేశంగా భారత్ 2026 జూలైలో న్యూఢిల్లీలో విపత్తు ప్రమాదాల తగ్గింపు, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ పై మంత్రుల సమావేశాన్ని నిర్వహించింది. విపత్తు మంత్రిత్వ శాఖలు అనగా ఏం గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ సమావేశాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించింది. థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఈ సమావేశం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య విపత్తు ప్రమాదాల తగ్గింపు, విపత్తు సంసిద్ధత మరియు విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యంపై సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం అంట. ఓకేనా. గతంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆధారంగా బ్రిక్స్ దేశాల మధ్య విపత్తు ప్రమాదాల తగ్గింపు సహకారం ఉదయ్పూర్ ప్రకటన 2016 మరియు కజాన్ ప్రకటన 2024 ఆధారంగా అభివృద్ధి చెందింది. ఎన్ఎఫ్ సమ్మిట్ సంబంధించి బేసిక్ పాయింట్స్ చాలు. సో ఈ పాయింట్స్ పైన పోటీ పరీక్షలో మనము ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాలి. ఓకేనా. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనా. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తోంది. నోడల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చట్టబద్ధంగా ఏర్పాటైంది. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. ఓకేనా. ఇక బ్రిక్స్కి సంబంధించిన మరొక సదస్సు ఈరోజు న్యూస్లో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చండీగఢ్లో 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం. అంటే బ్రిక్స్ కూటమిలోని హెల్త్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే 11 సభ్య దేశాలనే కదా, ఆయా దేశాల నుంచి హెల్త్ మినిస్టర్స్ వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. మరి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జేపీ నడ్డా గారు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో బ్రిక్స్కి సంబంధించి భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? చండీగఢ్. చండీగఢ్ యొక్క ప్రత్యేకత ఏంటి? ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి అండ్ వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ చండీగఢ్ సిటీ. గ్రిడ్ ప్యాటర్న్ అంటే మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నేర్చుకుని ఉంటారు. ఇక మరొక సదస్సు భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2nd ఎడిషన్ అనేది రీసెంట్గా మనం చూసాము. సమావేశం లేదా సదస్సు ఎక్కడ జరిగింది? జూలై 23 న్యూఢిల్లీ వేదికగా జరిగింది. మరి ఈ సమావేశానికి సంబంధించి మనం ఇచ్చిన థీమ్ ఏంటి? భారత అధ్యక్షతనే కదా, భారతదేశంలో కదా. మరి ఈ సమావేశానికి సంబంధించి మనం ఇచ్చిన థీమ్ ఏంటి అంటే పొజిషనింగ్ ఇండియా యాజ్ గ్లోబల్ హైడ్రోజన్ హబ్. వాస్తవానికి ఈ సమ్మిట్ భారతదేశానికి సంబంధించిందే, కానీ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్తో మనం నిర్వహించుకున్నాము. ప్రపంచంలో గ్లోబల్ లీడర్గా భారత్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో. సో గ్రీన్ హైడ్రోజన్ అనే పదాన్ని మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. హైడ్రోజన్ ఆధారిత రైలు జూలై 17, 2026 రోజున హర్యానా రాష్ట్రంలో జింద్ సోనిపట్ ప్రాంతాలను కలిపే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. హైడ్రోజన్ ఎనర్జీకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, గ్రీన్ హైడ్రోజన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇవన్నీ లింక్ చేసుకోవాలి. సో సమ్మిట్ పేరేంటి? 2nd ఎడిషన్ ఆఫ్ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. థీమ్ వచ్చేసి పొజిషనింగ్ ఇండియా యాజ్ గ్లోబల్ హైడ్రోజన్ హబ్. ఎప్పుడు జరిగింది? జూలై 23. ఎక్కడ జరిగింది? దేశ రాజధాని న్యూఢిల్లీలో. ఎవరు నిర్వహించారు? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఫికీ. మరియు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇక గ్రీన్ హైడ్రోజన్
రెన్యూవబుల్ ఎనర్జీ అనగానే మీకు ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ప్రహ్లాద్ జోషి గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సెకండ్ ఎడిషన్ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2026 జూలై 23 న్యూఢిల్లీలో జరిగింది. కంప్లీట్. ఈ సమ్మిట్ను నిర్వహించిన వారు ఫిక్కీ వారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. థీమ్ పొజిషనింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హైడ్రోజన్ హబ్. ఈ సందర్భంగా ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. టువార్డ్స్ ఏ గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీ, మన భారతదేశానికి సంబంధించి ఇండియాస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అండ్ స్ట్రాటజిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని కూడా రిలీజ్ చేశారు. 2030 నాటికి ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్లో సుమారు 10% వాటా సాధించడమే భారత్ యొక్క లక్ష్యం. ఓకేనా? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ భారతదేశంలో 2003 సంవత్సరంలో ప్రారంభము. గ్రీన్ హైడ్రోజన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ 2023 సంవత్సరము. మరి నోడల్ మినిస్ట్రీ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? సో ఇందుకోసం మొత్తం వ్యయం ఎంత ఖర్చు చేస్తున్నారు? 19,744 కోట్ల రూపాయలు. ఓకేనా? సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇయర్ గుర్తుంచుకోండి, కన్సర్న్ మినిస్ట్రీ గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ అవుట్లే. ఇక ప్రధాన లక్ష్యం ఏంటి? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల్లో భారత్ని గ్లోబల్ లీడర్గా, ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడము. ఇటువంటి మిషన్స్ ఏవైతే ఉంటే ఖచ్చితంగా చూడండి. సెమీ కండక్టర్స్కి సంబంధించి కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా పోటీ పరీక్షల్లో అడుగుతారు. ఓకేనా? ఇక నెక్స్ట్ మరొక సదస్సు ఈరోజు న్యూస్లో ఉంది. నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో స్థాపన. 1949 ఏప్రిల్ మంత్లో స్థాపన. ఏప్రిల్ 4 రోజున స్థాపన. నాటో కూటమి ప్రస్తుతం ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ ఏది అంటే నాటో. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి బ్రసెల్స్, బెల్జియం. ఓకేనా? ఇక నాటోలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందన్నాను? 32కు చేరింది. ఫిన్లాండ్ 31st మెంబర్, స్వీడన్ 32nd మెంబర్ ఇన్ నాటో. కొన్ని కూటముల గురించి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా మే మంత్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా, అందులో నాటోలో సభ్య దేశాలు ఏంటి ఇటువంటి అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ అడిగారు నాటోలో సభ్య దేశాలు ఏంటి అని చెప్పేసి. ఈ సంవత్సరం ఏమో యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు ఏంటి అని ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మన ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో జరగబోయే పోటీ పరీక్షల్లో ఒక కూటమి పైన ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఈసారి నా గెస్ కరెక్ట్ అయితే బ్రిక్స్ కూటమి పైన అడుగుతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా 11 దేశాలు గుర్తుంచుకుంటే చాలు. 32 దేశాలను గుర్తుంచుకోవడం కంటే 11 దేశాలు గుర్తుంచుకోవడం ఈజీ కదా. కాబట్టి ఏ పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నానో వాటిని ఖచ్చితంగా చూడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అదనపు సమాచారం అని ఇస్తున్నాను, ఆ పాయింట్స్ని ఖచ్చితంగా చూడండి. కరెంట్ అఫైర్స్తో పాటు జీకేని కూడా మీకు కవర్ చేస్తున్నాను, కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాను. మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తే కేవలం ఏదో కరెంట్ అఫైర్స్ మాత్రమే స్కోర్ చేయొచ్చు అనుకోకండి. కరెంట్ అఫైర్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని 100% స్కోర్ చేయడంతో పాటు జీకేలోను మరియు జనరల్ స్టడీస్లోనూ 100% సాధించే విధంగానే నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇక్కడ సమ్మిట్ నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అన్న ఓటాన్ అన్న ఒకటే. ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్, ఇదేమో ఇంగ్లీష్ పదం, ఇదేమో ఫ్రెంచ్ పదం. నాటోకి 2 అఫిషియల్ లాంగ్వేజెస్. సో రీసెంట్గా అంకారా సమ్మిట్ అంకారాలో జరిగింది. ఓకేనా? నాటో అంకారా సదస్సు 2022 తుర్కియే రాజధాని అంకారాలో నిర్వహించబడింది. సో ప్రస్తుతం నాటో కూటమికి అధ్యక్ష బాధ్యతలు ఎవరు? తుర్కియేలోని అంకారా సిటీలో నాటో సమ్మిట్ అనేది రీసెంట్గా జరిగింది. నాటోకు చెందిన 32 సభ్య దేశాల నాయకులు రక్షణ సహకారం మరియు ప్రపంచ భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సదస్సు 2025 హేగ్ సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగా జరిగింది. లాస్ట్ ఇయర్ 2025లో హేగ్స్లో జరిగింది, అంటే నెదర్లాండ్స్లో. దాని కొనసాగింపుగా అంకారా సమ్మిట్. అన్ని సభ్య దేశాలు వాషింగ్టన్ ఒప్పందంలోని ఆర్టికల్ 5 పట్ల తమ కట్టుబాటును మరోసారి ప్రకటించినాయి. దీని ప్రకారం ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది అన్ని సభ్య దేశాలపై దాడిగా పరిగణిస్తారు. అసలు నాటో కూటమి యొక్క ఉద్దేశం ఏంటో చెప్తాను సింపుల్గా. నాటో ఉదాహరణ చెప్పాలంటే నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి కదా. ఈ 32 సభ్య దేశాల పైన ఏ ఒక్క దేశం పైన సరే, ఉదాహరణకి నాటోలో ఒక సభ్య దేశం ఏ అనుకోండి, ఆ ఏ అనే దేశం పైన ఏదైనా ఒక దేశం శత్రు దేశం దాడి చేసింది అనుకోండి, ఈ ఏ అనే దేశము
నాటోలో సభ్యదేశం కాబట్టి, నాటో కూటమిలోని మెంబర్ కాబట్టి ఈ సభ్యదేశాలన్నీ ఏం ఫీల్ అవుతారు, మనవాడిపై దాడి జరిగింది కాబట్టి మనపైనే దాడి జరిగినట్టుగా భావించి వీళ్ళందరూ కలిసి అపోనెంట్ ఎవరైతే ఉంటారో, రైవల్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దాడి చేస్తారు. ఇది ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్, నాటోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. సో స్థాపన సంవత్సరం 1949 ఏప్రిల్ 4th, ప్రధాన కార్యాలయం బ్రసెల్స్, బెల్జియం. ప్రస్తుతం నాటోకి సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే గారు ఉన్నారు. సభ్య దేశాలు 32. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి విదేశీ పర్యటన, అధికారిక విదేశీ పర్యటన అని చెప్పేసి ఆల్రెడీ మనం ఇండియా మాల్డోవా రిలేషన్స్ గురించి చూసాం. ఎందుకంటే మాల్డోవా పర్యటించారు ద్రౌపది ముర్ము గారు. అక్కడ నుండి నార్త్ మెసడోనియాకి వచ్చారు. ఇండియా నార్త్ మెసడోనియా రిలేషన్స్ గురించి చూసాం మనము, ఒప్పందాలు ఏం కుదిరి అని. అక్కడ నుండి రొమేనియాకి వచ్చారు. ఓకేనా, సో ఇండియా రొమేనియా రిలేషన్స్ ఒప్పందాలు ఏం జరిగినాయి ద్రౌపది ముర్ము గారి పర్యటన సందర్భంగా, ఈ పాయింట్స్ని ఇక్కడ చూద్దాము. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లొకేషన్ ఇంపార్టెంట్. రొమేనియా యొక్క ప్రత్యేకత ఏంటంటే నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న 6 దేశాల్లో ఒకటి రొమేనియా. బ్లాక్ సీ నల్ల సముద్రపు రాజకీయాల గురించి 2022 ఫిబ్రవరి 24 నుండి మీరు చూస్తున్నారు వార్తల్లో. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు, యుద్ధానికి కారణంలో నాటో ఒక రీజన్, బ్లాక్ సీ ఒక రీజన్. నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6 ఉంటాయి: రష్యా, యుక్రెయిన్, జార్జియా, తుర్కియే, రొమేనియా, బల్గేరియా. గుర్తుపెట్టుకోండి, రొమేనియా, బల్గేరియా. ఓకేనా, మరి రొమేనియా దేశ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఈ సందర్భంగా ఏమేమి ఒప్పందాలు కుదిరినాయి, ముఖ్యంగా 3 కీలక ఒప్పందాలు గుర్తుంచుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం రొమేనియాకి సంబంధించి ఇక అక్కడ ఉన్న ఒక యూనివర్సిటీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి డాక్టరేట్ని ప్రదానం చేసింది. ఆ పాయింట్ కూడా చూడాలి, ఇంపార్టెంట్. అడుగుతారు, ఏ యూనివర్సిటీ ఏ దేశ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది అని అడుగుతారు. ఓకేనా, ఈ పాయింట్ చూద్దాం ఇక్కడ. ఇక రొమేనియా దేశ పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఆ దేశంలోని ఒక యూనివర్సిటీ, బుకారెస్ట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసిన బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగింది? ఆ యూనివర్సిటీ పేరేంటి, ఏ దేశంలో ఉంది? ఎనఫ్. ఓకేనా, సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని భారత్ రొమేనియా ప్రజల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి గుర్తింపుగా ఆమె స్వీకరించారు. బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్తో పాటు ఇతర రొమేనియా విద్యా సంస్థలు భారత విద్యా సంస్థలతో సహకారాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. ఓకేనా, రైట్. సో రొమేనియా దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. రాజధాని బుకారెస్ట్, కరెన్సీ వచ్చేసి రొమేనియన్ ల్యూ. అక్కడ అధ్యక్షుడిగా ప్రస్తుతం నికిషోర్ డాన్ గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా ఇలియే బోలజన్ గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ 2 to 3 లైన్స్లో ఈ టాపిక్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ఒక యాప్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పథకాలపైన, పాలసీలపైన, పోర్టల్స్ పైన, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన, యాప్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఈ యాప్ పేరేంటి, ఎవరు అభివృద్ధి చేశారు, ఎందుకోసము? సో యాప్ పేరు వచ్చేసేసి డీప్ డేటా అనే ఒక యాప్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐకార్ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐకార్ 1929లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మంగిలాల్ జట్ గారు ప్రస్తుతం ఐకార్కి చీఫ్గా ఉన్నారు. ఈ ఐకార్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ పరిధిలో పనిచేస్తుంది. సో ఐకార్ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది ఎక్కడుంది? కొచ్చి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ వారు అభివృద్ధి చేసిన డీప్ డేటా అనే ఒక యాప్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? లోతట్టు సముద్ర చేపల నమోదు కోసము లేదా చేపలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వీటన్నిటి కోసం ఉద్దేశించబడింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. సో స్క్రిప్ట్ చూద్దాము.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2026 జూలై 23న డీప్ డేటా మొబైల్ యాప్ని ప్రారంభించింది. ఈ యాప్ లోతట్టు సముద్ర చేపల వివరాలు నమోదు చేసి జాతీయ డిజిటల్ డేటాబేస్ రూపొందించడం కోసము ఉద్దేశించబడింది. ఇందులో లోతట్టు సముద్ర చేపల వర్గీకరణ, గుర్తింపు లక్షణాలు, వ్యాప్తి మరియు పరిరక్షణ స్థితిపై శాస్త్రీయంగా ధృవీకరించిన సమాచారం అందుబాటులో ఉంటుందంట. విద్యార్థులు, పరిశోధకులు, మత్స్యకారులు మరియు సముద్ర జీవ వైవిధ్యంపై ఆసక్తి ఉన్నవారు ఫోటోలు, పరిశీలన వివరాలు యాప్లో అప్లోడ్ చేయవచ్చు అంట. ఎనఫ్ చేపల వేట, పరిశోధన, సముద్ర యాత్రలు మరియు తీర ప్రాంత సందర్శన సమయంలో సేకరించిన వివరాలను కూడా ఇందులో నమోదు చేయవచ్చు. ఓకేనా? సో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1949 ఇయర్లో స్థాపన, కొచ్చి కేరళ కేంద్రంగా పనిచేస్తుంది, ఐకార్ పరిధిలోని సంస్థ. ఓకేనా? రైట్. సో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం డైరెక్టర్గా గ్రిన్సన్ జార్జ్ గారు ఉన్నారు. ఒక సంస్థ గురించి మనం టాపిక్లో భాగంగా చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తాను నేను. ఓకేనా? సో జీకే పాయింట్స్ కూడా మీకు కవర్ అవ్వాలి. మన క్లాస్ చూస్తే కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వాలి, జీకే పాయింట్స్ కవర్ అవ్వాలి, సబ్జెక్ట్ కాన్సెప్ట్ అంతా కూడా కవర్ అవ్వాలి. ఐకార్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇందాక ఓవరాల్గా చెప్పాను కదా, చూడండి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్. ఇక భారతదేశంలో ప్రస్తుతం డీప్ ఓషన్ మిషన్, మత్స్య 6000 క్యాప్సులు, సముద్రయాన్ ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉన్నాయి. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వార్తల్లో వ్యక్తి కానీ సూపర్లేటివ్, అందులోనే మహిళ. మొట్టమొదటి మహిళ అనే పదం ఎక్కడైతే మీకు కనబడుతుందో ఆ టాపిక్ పోటీ పరీక్షలు ఇంపార్టెంట్. సో రాష్ట్రపతికి సంబంధించి భారతదేశంలోనే అత్యున్నత పదవిలో రాష్ట్రపతి గారు ఉంటారు కదా, కాన్స్టిట్యూషనల్ హెడ్. సో రాష్ట్రపతికి సంబంధించి 8D క్యాంప్గా ఎంపికైన తొలి మహిళా ఆర్మీ అధికారిని పేరేంటి అంటారు? మేజర్ నవ్య షెకావత్. మేజర్ నవ్య షెకావత్ ప్రత్యేకత ఏంటి? భారత రాష్ట్రపతి గారికి 8D క్యాంప్గా ఎంపికైన తొలి మహిళా ఆర్మీ అధికారిని. డైరెక్ట్ సింగిల్ లైన్లో చూడండి, ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఓకేనా? మేజర్ నవ్య షెకావత్ భారత రాష్ట్రపతి గారికి 8D క్యాంప్గా నియమితులయ్యారు. ఈ గౌరవప్రదమైన పదవిని పొందిన తొలి మహిళా ఆర్మీ అధికారినిగా ఆమె చరిత్ర సృష్టించారు. 8D క్యాంప్ పదవి భారత సాయుధ దళాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్సవ మరియు ప్రోటోకాల్ బాధ్యతల్లో ఒకటి. రాష్ట్రపతి భవన్లో జరిగే అధికారిక కార్యక్రమాలు, దౌత్య సమావేశాలు, జాతీయ వేడుకల్లో రాష్ట్రపతికి సహాయపడటము ఈ ఏడీసీ ప్రధాన బాధ్యత. సాధారణంగా రాష్ట్రపతికి మొత్తం 5 ఏడీసీలు ఉంటారు. 3 భారత ఆర్మీ నుంచి, ఒకరు భారత నౌకాదళం నుంచి, ఒకరు వాయుసేన నుంచి, త్రివిధ దళాల నుంచి. ఓకేనా? ఈ నియామకం భారత సాయుధ దళాల్లో మహిళల పాత్ర విస్తరిస్తున్న దానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పచ్చు. సో ఇక్కడ ఈ హెడ్డింగ్ చూడండి చాలు. ఓకేనా? ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ పైన అడుగుతారు. ఏడీసీ 8D క్యాంప్ రాష్ట్రపతి లేదా గవర్నర్ వ్యక్తిగతమైన సైనిక సహాయక అధికారిగా పనిచేసేవారు. ఓకేనా? ఇక వార్తల్లో వ్యక్తనొచ్చు, ఒక నియామకం అని చెప్పవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థ? ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్. ఫిడే 1924లో స్థాపన. లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఫిడేకి ఇంట్రిమ్ ప్రెసిడెంట్గా మన భారతీయుడు, మన భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్ గారు. 1988లోనే మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్. సో విశ్వనాథన్ ఆనంద్ గారు ఫిడేకి ఇంట్రిమ్ ప్రెసిడెంట్గా బాధ్యతల స్వీకరణ. ఎవరి స్థానంలో అంటారు? ఎందుకోసము? పాయింట్ చూస్తే చాలు. 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ గారు 2026 జూలై 24 అంటే నిన్నటి రోజున అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్కి తాత్కాలిక అధ్యక్షుడిగా ఇంట్రిమ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఎవరి స్థానంలో? సో యూరోపియన్ యూనియన్ మరియు స్విట్జర్లాండ్ విధించిన ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఫిడే అధ్యక్షుడు ఆర్కాడీ ద్వర్కోవిచ్ తన బాధ్యతలను నిలిపివేయడంతో విశ్వనాథన్ ఆనంద్ గారు ఈ పదవిని స్వీకరించారు. ఓకేనా? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ ప్రపంచ చెస్కు అత్యున్నత పాలక సంస్థ. ఓకేనా? రైట్. ఫిడేకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఎనఫ్. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ఇది. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్, సోఫీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ఏ సంస్థ లేదా సంస్థలు
తయారు చేసినాయి. 2025లో ప్రపంచ జనాభాలో ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారని ఈ రిపోర్ట్ తెలుపుతోంది. ఓకేనా. సో రీసెంట్గా మనం జూలై 24 నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్రిక్స్కి సంబంధించి థర్డ్ బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గ్రూప్ టెక్నికల్ కమ్ మినిస్టీరియల్ మీటింగ్. థీమ్ ఏంటి, వెన్యూ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఎవరు నిర్వహించారు, బ్రిక్స్ దేశాల గురించి చూడండి. ఇక బ్రిక్స్ సంబంధించిన మరొక సదస్సు చండీగఢ్లో 16వ బ్రిక్స్ హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ అనేది రీసెంట్గా ముగిసింది. ఇందులో డ్రా చేసిన డిక్లరేషన్ ఏంటి చూడండి. ఇక మరొక సదస్సు భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2026 లేదా సెకండ్ ఎడిషన్ ఆఫ్ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. ఫిక్కీ వారు నిర్వహించారు. థీమ్ ఏంటి, పొజిషనింగ్ ఇండియాస్ గ్లోబల్ హైడ్రోజన్ హబ్. సో గ్రీన్ హైడ్రోజన్ గురించి ప్రత్యేకంగా చర్చ. నాటోకి సంబంధించి తుర్కీ అధ్యక్ష బాధ్యతలో అంకారాలో సదస్సు జరిగింది. నాటోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. భారత్ రొమేనియా 3 ఒప్పందాలపై సంతకాలు చేసినాయి. ఎందుకు ఈ టాపిక్ చెప్పాను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి విదేశీ పర్యటనలో భాగంగా రొమేనియా పర్యటన. ఈ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము గారికి ఒక యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ యూనివర్సిటీ పేరేంటి అంటారు, బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. ఇక్కడ రొమేనియా దేశానికి సంబంధించింది. ఇక ఇన్నోవేషన్స్ గురించి రక్షణ రంగానికి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎక్స్పాండబుల్ టర్బో జెట్ ఇంజన్ ఇన్ 350 kg థ్రస్ట్ క్లాస్ ఎవరు అభివృద్ధి చేశారు, ఏ సంస్థ పరిధిలో, డిఆర్డిఓ పరిధిలోని సంస్థ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ చెందిన ఏ సంస్థ అసెంబ్లీ చేసిందని అడుగుతారు. ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి. ఇక వార్తలు నిలిచిన ఒక యాప్ డీప్ డేటా అనే యాప్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు అభివృద్ధి చేసిన ఒక యాప్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఒక ఇన్నోవేషన్, తక్కువ ఖర్చుతో జింక్ ఎయిర్ బ్యాటరీ సాంకేతికను అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు, ప్రత్యేకత ఏంటి. సో జూలై 24, 2026 రోజున కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఒకటి భవ్య రసాయన స్కీమ్. ప్రత్యేకతలు ఏంటి, ఈ స్కీమ్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఓకేనా. ఇక పేపర్ లీకేజ్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు. ఓకేనా. సో పేపర్ లీకేజ్ని అరికట్టేందుకు కొత్త బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదము. ఓకేనా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చట్టం ఏంటి, అందులో తీసుకొచ్చిన సవరణలు ఏంటి. సో బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాద పరిస్థితులు ఏవైతే ఉంటాయో, సీజేపీ ప్రొటెస్ట్ కానివ్వండి, ఈ పరిస్థితుల్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో న్యూ ఎడ్యుకేషన్ సెక్రటరీ నియామకం అనేది వార్తల్లో ఉంది. ఎవరంట, సో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నరేష్ పాల్ గాంగ్వార్ గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. భారత రాష్ట్రపతి గారికి ఏడిడి క్యాంప్గా ఎంపికైన తొలి మహిళా ఆర్మీ అధికారిని మేజర్ నవ్య షెకావత్ గారు. ఓకేనా. ఏడిడి క్యాంప్ అంటే ఏంటి, ఎంతమంది ఉంటారు. ఇక ఫిడేకి తాత్కాలిక అధ్యక్షుడిగా మన భారతీయుడు, భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారు ఎవరి స్థానంలో, ఎందుకు వచ్చారో. ఓకేనా. ఆర్కాడీ ద్వర్కోవిచ్ స్థానంలో. ఇక సరిహద్దును పంచుకుంటున్న మన భారతదేశ సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశం బంగ్లాదేశ్కి నూతన అధ్యక్షుడు లేదా ప్రస్తుత అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ సోఫీ రిపోర్ట్ 2026 నివేదికను విడుదల చేసిన సంస్థ లేదా సంస్థలేవి. 2025లో ప్రపంచ జనాభాలో ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారని ఈ రిపోర్ట్ తెలుపుతుంది. గణాంకాలు ఏంటి. ఓకేనా. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. సో ఈ క్లాస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు CA 360 కోర్సులో చూడండి. CA 360 2026 కోర్స్ ఎందులో ఉంటుంది, జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. సో ఈ క్లాస్లో నేను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ వీడియో ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క పదం ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ రూపంలో, నేను నా ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు డాక్యుమెంట్ రూపంలో తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తున్నాను డైలీ కరెంట్ అఫైర్స్ PDF. ఇక మంత్ ముగియగానే మన CA 360 కోర్సులో
మంత్లీ రౌండప్ వీడియోస్ సెగ్మెంట్ వైజ్గా 20 సెగ్మెంట్స్గా ఇస్తాను. సో మంత్లీ మ్యాగజిన్ తెలుగులోను ఇంగ్లీష్లోను. అండ్ CA 360 కోర్సులో స్పెషల్ వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ వీడియోస్ నుండి మీకు పోటీ పరీక్షల ప్రశ్న వస్తుంది. స్పెషల్ వీడియోస్ సంబంధించిన PDFs, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా CA 360 కోర్సులో మీకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.